పేరు జానథన్. చాలామందిలానే నా లైఫ్ కూడా బాగుంటుంది అనుకున్నాను. నిజానికి నా లైఫ్లో డబ్బు అనేది మ్యాటరే కాకూడదు. అసలు మనీకి హ్యాపీనెస్కి సంబంధం ఉందా, ఇలా చాలానే అనుకున్నాను. కానీ తర్వాత నాకు అర్థమైంది, మనీకి హ్యాపీనెస్కి సంబంధం లేకపోవచ్చు, కానీ మనం బాధపడడానికి, మనం ఏడవడానికి మాత్రం ఖచ్చితంగా డబ్బుతో సంబంధం ఉంది. నేనేదో అందరిలానే మాట్లాడుతున్నా, డబ్బుల ప్రాబ్లం అందరికీ ఉండే ప్రాబ్లమేగా. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ టు మూవ్ ఆన్ అండ్ హ్యాండిల్ థింగ్స్ ఇన్ లైఫ్. ఇలాంటి సొల్లు కొటేషన్లు నేను అందరికీ చెప్పాను. బట్ ట్రస్ట్ మీ, లైఫ్ నువ్వేంటన్నది నీకే పరిచయం చేస్తుంది. ఇంకా బాగా చెప్పాలంటే, నువ్వు దేనికి పనికొస్తావు, దేనికి పనికిరావు అన్నది నీ ద్వారా నీకే పరిచయం చేస్తావు. అలాంటిది లైఫ్. అసలు ఎందుకు పుట్టాం, ఎందుకు చేస్తాం? అర్థం లేని చావు, అర్థం లేని జీవితం. వీటన్నిటి మధ్యలో కొన్ని వయసు రుచి చూపే ఆనందాలు చాలా బాగుంటాయి. కానీ అవే నిజమైన ఆనందాలేమో అని భ్రమలో ఉంటూ జీవితాంతం సర్దుబాటుతో బ్రతికేయడం వేస్ట్. అసలు లైఫే వేస్ట్. డబ్బు లేకపోతే మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి కోసం ఇంకేదో పిచ్చి పని చేస్తాం. దీనికన్నా చావే మేలు. మళ్ళా మెల్లమెల్లగా లైఫ్ అనేది సెట్ అవుతుందేమో కదా, కొత్త గొప్ప హ్యాపీగా బ్రతుకుతున్నాం కదా. అయినా లైఫ్ అంటేనే సర్దుబాటు అవడం, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ కదా అని అనుకుంటున్న టైంలోనే మళ్ళీ నీ ఒక్కాత్ ఏంటనేది నీకు తెలియజేస్తుంది. చివరికి పేరెంట్స్కి మనీ హెల్ప్ చేయలేక, ఏ వర్క్ చేయడం రాక, ఆఖరికి ఎవడైనా హెల్ప్ చేస్తే వాడినైనా చూస్తూ ఇలా కంటిన్యూ చేసేద్దాం జీవితం అని అనుకుంటున్న టైంలో ఇంకా ఆఖరికి అంతవరకు వెళ్ళాక బ్రతకడం కూడా కష్టమైపోతే బాధ ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. నా దృష్టిలో దీనికన్నా చావే మేలు. ప్రతి ఒక్కడు అంటుంటాడు సూసైడ్ చేసుకోకూడదు, ఇది అది. సిచ్యువేషన్స్ వేరు, వాడున్న షూస్ వేరు, వాడు మాట్లాడుతున్న సొల్లు వేరు. అసలు మనీ లేకపోతే ఐడెంటిటీయే ఎవ్వరు ఈ రోజుల్లో. ఏ మామా, అరే నేను ఉంటారా నీకు, నువ్వేం బాధపడే టెన్షన్ అవ్వకరా, ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తూ మన బెస్ట్ ఫ్రెండ్స్ అది ఇది అని వెంటేసుకుని తిరుగుతూ ఏదేదో అనుకుంటాం. ఆఖరికి వాళ్ళు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ప్యార్ ఇష్క్ ఇట్లలో ఉన్నోడైతే సంక నాకి పోవడమే.